గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 65వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణతయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీసముఖ్యం తారం వందే లంకా భయంకరం సదా అన్వవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. యయాతి దేవయాన్ని వీడ్కొని తన నగరానికి వెళ్ళాడు. దేవయాని కూడా ఆ తర్వాత దుఃఖితురాలై ఏడుస్తూ చెట్టు కింద కూర్చోనుంది. ఆ తర్వాత కూతురు ఇంటికి రాకపోవటం తెలిసిన శుక్రాచార్యుడు దాదితో అన్నాడు, నా కూతురు దేవయాన్ని వెంటనే తీసుకురా నా దగ్గరికి అని. ఆమె వెతికింది దాది వెళ్ళి ఆమె కోసం. ఒకచోట ఏడుస్తూ కూర్చున్న ఆమెను చూచి, అమ్మా నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు దేవయాని శర్మిష్ఠ తనపై తనకు చేసిన అపరాధాన్ని గురించి తెలిపింది దాదితో. నా తండ్రికి సంగతి చెప్పు, నేను చాలా బాధతో ఉన్నాను. వృషపర్ణుడు ఏలే రాజ్యంలో నేను ప్రవేశించను. అడవిలో తిరగటానికి వెళ్ళారు కదా, అంటే ఆ నగరంలోకి రాను నేను, ఈ సంగతి చెప్పు అన్నది. వైశంపాయనుడు సందర్భంగా జనవిజయ మహారాజుతో అంటున్నాడు, రాజా ఆ దాది రాక్షస మందిరానికి వెళ్ళి శుక్రుణ్ణి చూచి వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ వనంలో దేవయాన్ని కొట్టింది అని చెప్పింది. ఆ మాట వినగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు. దేవయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దేవయాన్ని చూడంగానే దేవయాన్ని కౌగిలించుకొని దుఃఖితుడై, నీవేదో చెడు పని చేసి ఉంటావు, అందువల్లనే నీవు ఇటువంటి ఫలితాన్ని పొందావు అన్నాడు చూడటంతో, కూతుర్ని చూడటంతో. అప్పుడు ఆమె అన్నది, ఆ సంగతి చెప్పింది. నిత్యం యాచించేవాడు అని నిన్ను దూషించింది, దానం తీసుకునేవాడు అని చెప్పింది ఆ శర్మిష్ఠ. నేను అటువంటి వాడి కూతుర్నా? మాటి మాటికి ఈ మాట అన్నది ఆ రాజు యొక్క కూతురు. అనగానే శుక్రాచార్యుడు అన్నాడు, నువ్వు అటువంటి వాడి కూతురువి కాదు, శుక్రాచార్యుడి యొక్క కూతురువి అని అన్నాడు. ఈ సంగతి యయాతి రాజుకు బాగా తెలుసు. భూమి మీద కానీ స్వర్గంలో కానీ ప్రాణులన్నింటిలో కానీ
ఏది ఉన్నప్పటికీ నిత్యం దానికి నేను ఈశ్వరుణ్ణి. సంతోషించిన స్వయంభువు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు సుమా. ప్రజలకు హితం చేయాలనే కోరికతో నేను నీటిని తర్పణం చేస్తాను, ఓషధులన్నింటినీ నేను పోషిస్తున్నాను. నీకు ఈ సంగతి, ఈ విషయం నిజము, ఇది నీకు చెప్తున్నాను అన్నాడు శుక్రాచార్యులు గారు. అప్పుడు వైశంపాయనుడు అంటున్నాడు, మళ్ళీ ఇంకా చెప్తున్నాడు, ఇలా విషాదాన్ని పొంది కోపంతో బాధపడుతున్న కూతుర్ని తండ్రి తీయటి మాటలతో ఊరడించాడు, సముదాయించాడు అన్నమాట. తన విద్య గురించి చెప్పుకొని, నా విద్య తిరుగులేని సుమా, దాని ఫలితమే కదా నా ఈ ఐశ్వర్యం, దైన్యం కానీ, కుటిలత్వం కానీ, అధర్మ ప్రవృత్తి కానీ నాకు లేవు. పరుల నిందనను సహించేవాడు విశేషమైన విశేషం ఇది. పరుల నిందనను ఎవరైతే సహిస్తాడో వాడు జగత్తునంతటినీ జయింపగలడు సుమా అని బోధిస్తున్నాడు, సముదాయిస్తున్నాడు అమ్మాయిని, కూతుర్ని. అలానే ఎవరైతే పొంగి వచ్చే కోపాన్ని నిగ్రహిస్తారో వాళ్ళే మంచివాళ్ళు సుమా. ఎవరైతే క్రోధాన్ని, కోపాన్ని సహనంతో జయిస్తాడో వాడే సమస్త జగత్తును కూడా జయిస్తాడు సుమా. ఎన్ని నీతులు చెప్తున్నాడు చూడండి. పరుల నిందను సహించేవాడు జగత్తును జయిస్తాడు, కోపాన్ని తొలగించుకున్నవాడు జగత్తును జయిస్తాడు. ఈ విషయం గ్రహించమ్మా. ఇంకా చెప్తున్నాడు వివరంగా ఆయన. నెలకోసారి చొప్పున 100 సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన వాడికన్నా కూడా కోపం లేకుండా ప్రవర్తించేవాడే గొప్పవాడు. నెలకొకసారి 100 సంవత్సరాలు యజ్ఞం చేసిన వాడికన్నా కోపం లేకుండా ఉండేవాడే గొప్పవాడు సుమా. ఇన్ని చెప్పాడు ఆయన. అమ్మా అప్పుడు దేవయానంది, నాయన నేను బాలికనైనా ధర్మాల మధ్య ఉన్న భేదాన్ని నేను ఎరుగుదును, చిన్నపిల్లనైనా కూడా. అలానే సహనం, నిందల మధ్య ఉన్న బలాబలాలను కూడా నేను ఎరుగుదును సుమా. శిష్యుడిగా ఉండి శిష్య ప్రవృత్తికి విరుద్ధంగా ఉండేవాడిని, అతని హితం కోరే గురువు క్షమించకూడదు. అందువల్ల ఆచార విచారాల్లో సంకీర్ణంగా ప్రవర్తించే దానవుల దగ్గర నువ్వు నివాసం ఉండటం నాకు ఇష్టం లేదు. ఇతరుల సదాచార ప్రవృత్తిని, కులీనతను నిందించేవారు పాప బుద్ధులు, శ్రేయస్సును కోరుకునే ప్రాజ్ఞులు వారి మధ్య నివసించకూడదు. తన ప్రవృత్తిని కానీ కులీనత కానీ తెలుసుకోగలిగిన సత్పురుషుల మధ్యనే నివసించాలి. ఆ నివాసమే శ్రేష్టమైనదిగా చెప్పబడింది సుమా. అంటూ వృషపర్వుని కూతురు పలికిన ఘోరమైన తప్పు మాట నా హృదయాన్ని మధిస్తున్నది. ఎంతకన్నా ముఖ్యుడి దుఃఖకరమైనది వేరొకటి నాకు లేదు. పరుషమైన ఆ అమ్మాయి పలికిన మాట నా మర్మాలని ఛేదిస్తున్నది. ఇంకా విద్వాంసులు చెప్పిన మాటను కూడా చెప్తున్నది ఆ అమ్మాయి. సజ్జనులు, మిత్రులు అటువంటి వాళ్లతో స్నేహం చేయరు. సంపద లేకుండా తేజరిల్లుతున్న శత్రువుల సంపదను ఆరాధించేవాడు మరణించడం మంచిది అని విద్వాంసులు చెప్తారు అని ఇంకా తండ్రికే నీతులు చెప్తుంది. రేపు కొనసాగిద్దాం ఈ కథను. కృష్ణార్పణమస్తు. జై కృష్ణార్పణ.